టు లైవ్ షో. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నగరంలో పరిస్థితి సమీక్షించి నిన్న విలేకరుల సమావేశంలో అనేక విషయాలు ప్రస్తావించారు. వాటి గురించి మాట్లాడదాం. ముఖ్యంగా సాయిబాబు గారు, ఇప్పుడున్న పరిస్థితి సంబంధించి గతంలో కాంగ్రెస్ టీడీపీల నిర్వాహకమే నగరం 20 ఏళ్లను పరిపాలించింది. గతం చూసుకుంటే చరిత్ర వాళ్ళదే కాబట్టి మరి వేరే ఆకాశరామంలో ఎవరో వచ్చి పరిస్థితి కారణం కాదు. ఒకటి, అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చింది ఈ ధరలో. ఇప్పుడు మళ్ళీ విమర్శలు చేస్తుంది కూడా వాళ్లే. ఎలా కుదురుతుంది అలాగే? అంటే ఇందులో ఎవరైనా కానీ వాళ్ళని విమర్శించామనుకున్నప్పుడు ఆ రోజున తెలుగుదేశం పార్టీలో కేసీఆర్ గారు భాగస్వామిగానే ఉన్నారు. ఇవాళ ఇది చరిత్ర అండి. ఎవరు మీరు నేను ఎవరు కూడా కాదనలేని విషయం. అదేవిధంగా 2004 తర్వాత వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ లో కూడా టీఆర్ఎస్ భాగస్వామి ఉంది. ఇదే హరీష్ రావు గారు వీళ్ళందరూ కూడా మంత్రులుగా కూడా ఉన్నారు. కేవలం అవుట్ సైడ్ నుంచి సపోర్టే కాదు. సో ఇవాళ ఆత్మ విమర్శ చేసుకోవడం, ఇవాళ నగరం విపరీతంగా పెరిగింది, అర్బనైజేషన్ విపరీతంగా పెరిగింది. దీనికి అవసరమైన సిస్టము సపోర్ట్ సిస్టమ్ అనేది చేయలేకపోయాం. నగరంలో ఏం కాలేదు ఏం లేనప్పుడు గవర్నమెంట్ పరం నుంచి కొన్ని స్టేట్మెంట్స్ వచ్చినాయి. అవసరమైతే సైన్యాన్ని రంగంలో దించుతున్నాం అంటే 3-4 రోజుల క్రితం గవర్నమెంట్ ఎస్టిమేట్ చేయలేకపోయిందే. ఆ రోజునేమో సైన్యాన్ని ఎందుకు రంగంలో దించుదాం అనుకున్నారు, ఇవాళ ఎందుకు ఏమీ కాలేదని. అందువల్ల ప్రజలని నిజంగానే అర్బనైజేషన్ ఇబ్బంది వచ్చినప్పుడు సపోర్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదండి. విపరీతమైన ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఇది ఈ వాటర్ స్ట్రాము ఇవన్నీ వెళ్ళటానికి మార్గాలు లేవు. కొన్ని ఆక్యుపేషన్స్ వెళ్ళారు, లేకపోతే టౌన్ కంట్రీ ప్లానింగ్ వాళ్ళు ఇచ్చేటప్పుడు ఈ కెనాల్స్ ని వీటిని సిస్టమ్ ని పట్టించుకోకుండా జియోగ్రఫీ చూడాలి. ప్రధాన విషయం ఏంటంటే పట్టించుకోలేదు అనేది ప్రధానమైన. ఇందులో ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారికి కానీ ప్రభుత్వం వాళ్ళకి కూడా మరి రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్ళి 5 రోజుల క్రితం సైన్యాన్ని రంగంలోకి దించండి అన్నారా? ఇవి ఆత్మ విమర్శ చేసుకోవాలి కానీ ఏదో నింద అవతల మీద మీద తోసేసో లేదా కాలం మీద తోసేసో ప్రకృతి మీద తోసేసో తప్పించుకుందాం అనుకోవటం ఎవరు కూడా కరెక్ట్ కాదండి. ఎవరు కూడా కరెక్ట్ కాదు. గణేష్ గారు, నిన్న మీడియా మీద కూడా ముఖ్యమంత్రి గారు కొంచెం అంటే ఉన్నదానికన్నా ఎక్కువ యాక్చువల్ వాస్తవ పరిస్థితిని దాదాపు మీడియా ప్రొజెక్ట్ చేసిన పరిస్థితి మీకు కూడా తెలుసు కదా. ఉద్దేశం ఎవరుకుంటుంది? 2 విషయాలు సోదరులు చెప్పిన దాంట్లో ఒక మాట చెప్పి నేను మీకు చెప్తాను. తెలుగుదేశం పార్టీలో కేసీఆర్ గారు ఉన్నమాట వాస్తవం, కాంగ్రెస్ పార్టీలో మేము భాగస్వాములు ఉండడం కూడా వాస్తవం. కానీ తెలుగుదేశం పార్టీని వదిలేసి ఎందుకు వచ్చారు కేసీఆర్ గారు? తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, ప్రతి అడుగడుగున అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతోనే తెలుగుదేశం నుంచి బయటకు వచ్చి మాకు తెలంగాణ కావాలనేది పోరాటం మొదలుపెట్టారు. మరి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎందుకు బయటకు వచ్చారు? 2 రోజులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో ఉంటే తెలంగాణ రాష్ట్రం సాధించుకొని మేము అన్ని కూడా బాగు చేసుకోవాలా, ఇల్లు చక్కబెట్టుకోవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీతో సంసారం చేసినాం. కానీ అది కూడా వీలు కాదని వచ్చేసి సొంతగా మేము మా జెండా పట్టుకొని మేము మొదలుపెట్టినాం. ఈరోజు మేము రాష్ట్రాన్ని సాధించుకున్నాం. కాబట్టి ఆ సోదరికి నేను ఏంటంటే క్లారిటీ ఇవ్వదలుచుకున్నా. మేము వాళ్ళని విభేదించే మేము బయటకు వచ్చినాం. ఇంకోటి, మీరు అడిగినటువంటి ప్రశ్నకు ముఖ్యమంత్రి గారు అన్న ఉద్దేశం ఏంటంటే ఇటువంటి సమయాల్లో ప్రజలందరూ మీడియా చూస్తారు, ఎక్కడెక్కడ ఏమవుతుంది ఏంది అనేది జనరల్లీ మీడియా చూస్తూ ఉంటారు. వారు అన్న ఉద్దేశం ఏంటంటే ఉన్నది ఉన్నట్టుగా చూపెట్టి భయభ్రాంతులకు గురి చేయొద్దు. ఎందుకంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా వదంతులు వస్తూ ఉన్నాయి. దాంట్లో మన మీడియా చూసిన తర్వాత ప్రజలు వాళ్ళకి మనం ఒక సైకలాజికల్ గా మనం బలం ఇవ్వాలి. వాగ్యుద్ధం కాదు కానీ ఇప్పుడు ఒక చోట నాలా పొంగింది గణేష్ గారు, అవి రోడ్ల మీదకి వచ్చాయి. ఆ వరద నీళ్ళలో జనం బస్తీలు మునిగాయి, అక్కడే నడవలేక ఇబ్బంది పడుతున్నారు, ఆ కొంటల్లో వెహికల్స్ పడిపోతున్నాయి. ఇదే కదా మనం రిపోర్ట్ చేసి ఇదే కదా చూపిస్తున్నాం. అదే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అన్న ఉద్దేశం కూడా అదే. మీరు చూపించారు, కానీ ఎట్ ద సేమ్ టైం ప్రభుత్వం సిద్ధంగా ఉంది, మీరేం భయపడకండి. గవర్నమెంట్ తరఫున అన్ని ఫెసిలిటీస్ చేస్తా ఉన్నారు. మీకు ఫుడ్ కానీ అధికారులు కానీ ఇది కొత్త ఏం కాదు, హైదరాబాద్ నగరంలో కొత్త ఏం కాదు అంటే ఒక మనోధైర్యం కొంచెం ప్రజలకి అది ఏ కులం కానీ ఏ మతం కానీ ఏ సెక్టర్ కానీ ఎవరైనా కానీ వాళ్ళకు ఒక ధైర్యం. అన్ని టీవీలు చెప్తున్నారు, అధికారులు వస్తూ ఉన్నారు, మున్సిపల్ శాఖ వస్తూ ఉంది, ఇంకో శాఖ వస్తూ ఉంది, మనకి ఎలాంటి ఇబ్బంది లేదు, వాటర్ క్లియర్ చేస్తారు, ఇబ్బంది లేదు. 2-3 రోజులు వర్షాలు ఉన్నప్పుడు కూడా ఇది హైదరాబాద్ నగరానికి కొత్త ఏం కాదు, ఇంతకు ముందు కూడా జరిగినాయి. దీనికంటే 4 రెట్లు బాంబేలో జరిగింది, 10 రెట్లు 4 రెట్లు చెన్నైలో జరిగింది, 10 రెట్లు బాంబేలో జరిగింది, ఏం కాలేదు. హైదరాబాద్లో పడుతున్నటువంటి వర్షపాతానికి దానికి చాలా డిఫరెన్స్ ఉంది. అయినా కూడా మనం అధికార యంత్రాంగం సిద్ధంగా ఉన్నామనే ట్యూన్ లో మనం చెప్తే అది ప్రజలకి ప్రజల వాయిస్ కూడా రిప్రజెంట్ చేయాలి కదా. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమంటారు, సార్ మంత్రి గారు వచ్చారు, నిన్న పొద్దున్న ఇంకొక మంత్రి గారు వచ్చారు, మధ్యాహ్నం ఒక ఎమ్మెల్యే గారు వచ్చారు, కానీ నిన్నటికి పరిస్థితి వాళ్ళకి తేడా ఏం లేదు సార్ మాకు అని వాళ్ళు చెప్తున్న మాటను కూడా మనం
ప్రొజెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదే అంటే చేస్తుంది. ముఖ్యమంత్రి గారు చెప్పదలుచుకున్నటువంటి విషయం మాత్రం 100% ముమ్మాటికి ఇది. ప్రజలకు మనం భయపడే విధంగా మనం చూపెట్టొద్దు, వాళ్ళకి మనం ధైర్యం చెప్పే విధంగా ఉండాలనే ఉద్దేశం తప్ప మీరు మీడియా ఇంకోటేదో అని చెప్పేసి వాళ్ళ తప్పున్నటువంటి విషయం అది కాదు. రంగారెడ్డి గారు, ముఖ్యంగా అక్రమ కట్టడాలు, నాలాలపై ఉన్న అక్రమ కట్టడాలు, మంత్రిదైనా ఎమ్మెల్యేదైనా లేకపోతే ఎవరు ఏ ఒత్తిడి చేసినా కూల్చేయడం అనేది తథ్యమని ఒక నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశారు ముఖ్యమంత్రి గారు. సాధ్యమేనని మీరు అనుకుంటున్నారా? ముఖ్యంగా అందులో దాదాపు ఎక్కువ భాగం ఎవరు ఉండే అవకాశం ఉంటుంది? బ్రదర్, నేను ఒక్కటి చెప్తున్నాను, ఈ రోజు ఒకరిని ఒకరు విమర్శించుకోవడం ముఖ్యం కాదు. అదే చేస్తున్నారు ఇప్పుడు కాంగ్రెస్. నిన్న మీ చీఫ్ ఏమన్నారు? రాజకీయ విమర్శలు వద్దని ముఖ్యమంత్రి గారు చెప్తూ ఆయన మన ముందున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, ఈరోజు వరదలు వచ్చినాయి, విపరీతంగా ఇబ్బంది పడుతున్నారు జనాలు. ఇమీడియట్ గా వాళ్ళకు మనము ఏం చేయాలి, ప్రభుత్వ పక్షాన చేయాల్సినటువంటి కార్యక్రమాలను ముందు మొదలు పెట్టాలి. విమర్శలు, సద్విమర్శలు ఇవన్నీ వస్తుంటాయి. ఇది గడిచిన తెలుగుదేశం కానీ, కాంగ్రెస్ కానీ, ఈరోజు టీఆర్ఎస్ కానీ, ముందు మనకుండే ప్రధానమైనటువంటి సమస్యను ఈరోజు వెంటనే వర్షాలు పడుతున్నాయి అనేటువంటిది ముందు నుంచి మనకు తెలుసు. కానీ ఈరోజు హైదరాబాద్లో ఎప్పుడు లేని విధంగా, నేను కూడా 1994 నుంచి హైదరాబాద్లో ఎమ్మెల్యేగా ఉన్నా, ఎప్పుడు కూడా ఇంత ఘోరంగా ప్రజలకు ఇబ్బంది జరగలేదు. అంటే వర్షపాతం కూడా 1908 తర్వాత మళ్ళీ ఎంత ఎక్కువ స్థాయిలో పడింది, 2000 తర్వాత వచ్చింది. దానికి నేను కాదనటం లేదు. కానీ అధికార యంత్రాంగం దగ్గర ప్రభుత్వం ఏది చెప్పినా ప్రభుత్వం చెప్పేస్తుంది మీరు చేయండి తొందరగాని. కానీ అధికార యంత్రాంగం ఎక్కడైతే హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఉందో వాళ్ళకెవ్వరికి కూడా కోఆర్డినేషన్ లేదు. అది ఓకే కాదు, ఈ విషయం చెప్పండి. నాలాల మీద అక్రమ కట్టడాలు, అనుమతులు ఇచ్చింది ఎక్కువ కాంగ్రెస్ హయాంలో. నో, ఇది గడిచినటువంటి 20-30 సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి మాట. కానీ నేనేమంటున్నానంటే, అధికార యంత్రాంగం మీరు దీన్ని మీరు క్లియర్ గా ప్రజలకు కూడా తెలవాలి. ఈ రోజు ప్రజలకు ఉండేటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు మొదలే మీరు అన్ని పదులు వదిలిపెట్టి అధికార యంత్రాంగం మనం ప్రజలకు వర్షానికి వచ్చినటువంటి ఇబ్బందిని ఎలా తొలగించాలి అనేటువంటిది ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ప్రిపేర్ కాలేదు, నెంబర్ 1. నెంబర్ 2, ఈరోజు నిన్న ముఖ్యమంత్రి గారు అన్నారు అక్రమ కట్టడాల వల్ల వచ్చింది అని. ఈ 2 సంవత్సరాలుగా కాదు నేననేది కూడా, అక్రమ కట్టడాలు ముందు నుంచి వస్తున్నాయి. మీరు ఈ అక్రమ కట్టడాలను అదే యంత్రాంగం, అదే టౌన్ ప్లానింగ్ వాళ్ళే ఈరోజు ఉన్నారు. మరి మీరు అక్రమ కట్టడాలు అరికట్టడంలో విఫలం అయినరు అనేదానికి నేను కూడా పూర్తిగా ఒప్పుకుంటున్నా. అన్ని ప్రభుత్వాలు విఫలమైనవి. ఈ రోజు టిఆర్ఎస్ అయింది, మొన్న కాంగ్రెస్ అయింది, ప్రోత్సహించిండొచ్చు, విఫలమైండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. ఈ రోజు మరి ముఖ్యమంత్రి గారు చెప్పారు గడిచిన 2 సంవత్సరాల నుంచి మీరు అవుట్ రైట్ గా మీరు ఏ డిసిషన్ తీసుకొని చేసేది ఉంటుంది, ముందు చూపు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈ రోజు జరిగిన తర్వాత మనం చేస్తామనేటువంటి మాట ఇప్పుడు మీరందరూ సపోర్ట్ చేస్తారు గవర్నమెంట్ కి, ఇప్పుడైతే ఒక నిర్ణయం తీసుకుంటున్నాం. 100కి 100 బాళ్ళు ఎక్కడైతే నాలల మీద కట్టడాలు ఉన్నాయో మీరు వెంటనే దాన్ని చేయడానికి అందరూ కూడా సహకరిస్తారు. వాళ్లకు ప్రత్యామ్నాయంగా వాళ్ళకి ఏదైనా ఆల్టర్నేట్ మాత్రం చూపించక తప్పదు. అదే చెప్పారు ఆయన. మరి ఎందుకంటే ఆల్టర్నేట్ కట్టేటప్పుడేమో ఊరుకున్నారు, కొట్టేటప్పుడు చెప్పకుండా ఉంటే అది మంచిది కాదు. వాళ్ళకి చెప్పి ఆల్టర్నేట్ చేసి వాళ్లకు ఎక్కడో ఒక దగ్గర వసతి కల్పించి మీరు వెంటనే తీసేయండి, ఎక్కడ కూడా ఎవరు అడ్డం రారు దానికి. కానీ దీంట్లో విఫలం అవ్వడానికి కేవలం ఈరోజు ప్రభుత్వాలు ఎన్నున్నా, నేనైతే 100కి 100 రూపాయలు ఇక్కడ ఈ టౌన్ ప్లానింగ్, హైదరాబాద్ లో టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఏదైతుందో చూస్తూ వాళ్ళు కట్టుకుంటున్నప్పుడు ఏమనకుండా ఇప్పుడు కొట్టేస్తామంటే కొంత బాధాకరమైనటువంటి విషయం అనేది వాళ్ళు. ఇది ఎలా అంటే బహిరంగ రహస్యం అనుకోవాలి. ఆ టైంలో ఏం జరుగుతుంది, అనుమతులు ఎందుకు వస్తాయి, దాని మీద ఒత్తిళ్లు ఎలా ఉంటాయి, బాలాజీ గారు మీకు తెలియదు కాదు ఈ వ్యవహారం అంతా. అంటే వాళ్ళ అవసరాల కోసం అని చెప్పి అప్పటిన్న అవసరాలను పెట్టి ఎవరైనా అటువంటి ఆక్రమణలు అంటామా, అక్రమం అంటామా, లేకపోతే అవసరం అంటా తెలియదు. కానీ ఇప్పుడైతే ఎవరున్నారు, అధికారులు ఉన్నారా, పాలకులు ఉన్నారా, ప్రభుత్వాల్లో ఉన్నారా, పార్టీలో ఉన్న వాళ్ళని ప్రభుత్వం ఇప్పటికైనా కూడా బహిర్గతపరచాలి. నిజంగా ఆక్రమణలు చేసినటువంటి ఆక్రమణలు చేసినటువంటి వారిని ముందు ఎవరెవరైతే పాలకులు, పార్టీల్లో ఉన్నవాళ్ళు, రాజకీయాల్లో ఉన్నవాళ్ళు కానీ, లేదు అధికార యంత్రాంగం కానీ ఎవరున్నా కూడా బహిర్గత పరచగలిగితే గనక అది నిజంగా 100కి 100% అది చర్యలు తీసుకున్నట్లే.
ఇప్పుడు రంగారెడ్డి గారు చెప్పినట్లుగా అవసరాల మేరకు చేసుకున్నారు. కట్టేటప్పుడేమో ప్రభుత్వ యంత్రాంగం ఉంది, పాలకులు ఉన్నారు, ప్రభుత్వాలు ఉన్నాయి, చూస్తూ ఊరుకుంటాం. పవర్ ఎట్లా వస్తుందండి అక్రమ కట్టడం అయినప్పుడు? నిజంగా న్యాయపరంగా అన్ని కాగితాలు ఉంటేనే ఒక నిర్మాణానికి వెళ్ళినప్పుడు ఆ కార్యాలయాల చుట్టూ అనేక మార్లు తిరగాల్సి వస్తుంది. నీరిస్తున్నాం, విద్యుత్ సదుపాయం కల్పిస్తున్నాం, వీధి లైట్లు వేస్తున్నాం, అన్ని సదుపాయాలు కల్పిస్తున్నాం. అది అక్రమమైనప్పుడు, అది సక్రమైన పద్ధతిలో లేనప్పుడు, అది చట్ట వ్యతిరేకమైనప్పుడు ఇవన్నీ ఎందుకు కల్పించాలి? తర్వాత ఇటువంటి ఇబ్బందులు ఎందుకు తీసుకురాలి? ఇప్పటికైనా కూడా అన్ని ఏ పాలకులు ఉన్నా కూడా చిత్తశుద్ధి ఉంటే, నిజంగా ప్రభుత్వాలు ఎవరున్నా కూడా చిత్తశుద్ధిని నిరూపించుకోవాలనుకున్నప్పుడు బహిర్గతపరచండి. ఎవరు అక్రమంగా వాటిని ఆక్రమించుకున్నారు, అది చట్ట వ్యతిరేకమే కదా. మరి చట్ట వ్యతిరేకమైనప్పుడు మీరు ఎందుకు దాన్ని బహిర్గతపరచలేకపోతున్నారు? మీకున్న రిజర్వేషన్ ఏమిటి? అంటే చర్యలతో పాటు చర్యల తర్వాత చర్యల మాట ఎట్లాగున్నా కూడా వారి విఘ్నతకి, వారి తాలూకా కెపాసిటీకి ఆధారపడి ఉంటుంది. చర్యలు అనేటటువంటివి వాళ్ళ ప్రభుత్వాల ప్రతిభ మీద ఆధారపడి ఉంటాయి. కానీ ముందు బహిర్గతపరచండి. ఎవరు ఆక్రమించుకున్నారు? లేని వాళ్ళు ఆక్రమించుకున్నారా? అవసరం కోసం ఆక్రమించుకున్నారా? వ్యాపార పరంగా ఆక్రమించుకున్నారా? బిల్డర్స్ ఆక్రమించుకున్నారా? ఎవరి అవసరాలకు రోడ్ల కోసం ఆక్రమించుకున్నారా అనేది బహిర్గతపరచండి. అది మీ చేతుల్లో ఉన్న పని, దానికి పెద్ద ఖర్చు అక్కర్లేదు. అపార్ట్మెంట్లు కూడా కట్టారు కదా మనం చూస్తున్నాం. అంటే అనేక సందర్భాల్లో శ్మశానాలు ఆక్రమించుకున్నారు, నాలాలు ఆక్రమించుకున్నారు, పంట కాలువలు ఆక్రమించుకున్నారు, చెరువులు ఆక్రమించుకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. చూస్తున్నాం. రోడ్లు ఒకటి వదిలేశారేమో, ఎందుకంటే ఇంకా అది ఆక్రమించుకుంటే అవి కూడా ఉన్న డిజైన్ ప్రకారంగా, ఉన్న మార్కెట్ ప్రకారంగా అవి కూడా లేవనేది మనం స్పష్టంగా చూస్తున్నాం, ముఖ్యంగా నగరాల్లో. కాబట్టి ముందు బహిర్గత పరిస్థితే గనక ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది అనే ఒక నమ్మకాన్ని కలిగించాలి. గణేష్ గారు, మాజీ మంత్రి గారు ఒక పాయింట్ చాలా క్లియర్ గా హైలైట్ చేస్తున్నారు, ముందు బహిర్గత పరచాలి అని. ఎవరైతే ఆ ఆక్రమణదారులు ఉన్నారో, ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, మంత్రులు అయినవ్వండి, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ ఎవరైనా కానీ వాళ్ళది యాక్షన్ ఉంటుందని చెప్పి. నిజంగా సాధ్యం అవుతుందని అనుకుంటున్నారా? ఎస్, మాటల్లో కాదండి, చేతల్లో చూపిస్తారు. ఎందుకంటే ఇంజనీరింగ్ కాలేజీల విషయానికి ఒక రిషి గారు, మీరు చిన్న ఉదాహరణ చెప్తా. ఇంజనీరింగ్ కాలేజీల విషయానికి వస్తే ఉక్కు పాదంతో అణచివేస్తాం, మీరు ప్రొసీజర్ ప్రకారం లేకపోతే. మా మంత్రులు కూడా కాలేజీలు కోల్పోయినారు, కానీ వాటిలో కాంప్రమైజ్ కాలేదు. మేము ఇబ్బంది పడుతున్నటువంటి మా కాలేజీలు కూడా పోతున్నాయంటే నో, ఒక్కసారి మేము చెప్పాం, ఖచ్చితంగా మేము చేస్తామన్నారు. మరి ఈ రోజు కూడా మీరు ఆల్రెడీ ఈ రోజు చెప్పడం కాదండి, ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎన్ని అక్రమ కట్టడాలు కూలగొట్టినో మనం చూసినాం. చాలా అక్రమ కట్టడాలు కూలగొట్టారు. కానీ ఇప్పుడు కూడా మరి ఎవరిని వెనుకేసుకొచ్చేటటువంటి పరిస్థితి లేదని చెప్తున్నారు. దాంట్లో ఖచ్చితంగా చేసి తీరుతారు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇంతకు ముందు కొట్టేసినారు, ఇప్పుడు ఈ ఇబ్బంది కనబడుతుంది ప్రజలకు, చెప్పినారు. ఇవన్నీ కూడా వీటి వల్ల అక్రమ కట్టడం వల్లే వస్తుంది, కాబట్టి మేము ఎవరిని ఉపేక్షించబోమని చెప్పారు. ఖచ్చితంగా మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఒక నిమిషం, అందులో న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా మందికి మనం వెళ్ళి మాట్లాడితే ఫీల్డ్ లెవెల్లోకి వాళ్ళకి తెలియదు, ఏమంటే ఇక్కడ ఎందుకు తీసుకున్నారు మరి ఈ సమస్య అంటే మాకు తెలియదు కదా సార్, వాళ్ళు ఏదో చెప్పారు, ఇక్కడ వెనకాల చెరువు ఉందన్న విషయం కూడా మాకు తెలియదు అని వాళ్ళు బాధపడుతున్న పరిస్థితి. సో వాళ్ళకి న్యాయం జరగడం ఎలాగా? ఇప్పుడు మధ్య తరగతి వాళ్ళకి లేకపోతే బిలో వాళ్ళకి ఇస్తాం 2 bedroom ఫ్లాట్స్ అంటున్నారు, అది ప్రాక్టికల్ గా అంటే ముందు కట్టించిన తర్వాత ఈ నిర్మాణాలు కూలగొడతారా, ఎట్లా వెళ్ళబోతున్నారు ముందు? అంటే దానికి ఒక టీం పెట్టాల్సినటువంటి అవసరం ఉంది, వాళ్ళని కన్విన్స్ చేయాలి. మీరు చేసిన తప్పు, మీరు ఇబ్బంది మాట ఇది. అదేవిధంగా అక్కడ కట్టిన వాళ్ళకి శిక్ష పడాలి. ఎందుకంటే రిషి గారు 30 సంవత్సరాలుగా నేను హైదరాబాద్లో ఉంటున్నాను. ఉప్పల్ చెరువు కావచ్చు, మీకు నాగోల్ దగ్గర ఇప్పుడు మల్రెడ్డి రంగారెడ్డి గారికి బాగా తెలుసు, ఎందుకంటే ఆ ప్రాంతాల్లో మేము ఇద్దరం బాగా తిరిగిన వాళ్ళమే. ఎన్నో చెరువులు అన్యక్రాంతం అయిపోయినాయి. అంటే సరూర్ నగర్ చెరువు కావచ్చు, మీకు చెరువులో కనబడుతున్నటువంటి ప్రాంతము, అక్కడ నీళ్లు ఉన్నాయి. మీరు కొనేటోడికి ఎట్లా తెలియదండి అక్కడ చెరువు అని? అమ్మేటోడు ఎట్లా అమ్ముతాడండి? అక్కడ చేసేవాళ్ళు అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? ఎన్నో చెరువులు మా కళ్ళ ముందు మేము చూస్తుంటేనే మొత్తం చెరువులు ఒక కాలనీగా మారిపోయింది. ఎక్కడి నుంచి పట్టాలు తీసుకొస్తున్నారు, ఎక్కడి నుంచి అమ్ముతున్నారు? మరి కొనేవాళ్ళు కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. వాళ్ళ అమాయకులని మనం కొన్నిసార్లు అనుకోవడం లేదు, తక్కువ రేటుకి వస్తుందనో, లేకపోతే ఆ పక్కింటోడు కొడితే నాది కొడతాడు, ఎవరేం చేస్తారో అనే భావనతో ఉండడం చాలా పొరపాటు. అది మేము చూస్తున్నటువంటి చెరువులో ఎన్నో ఇదైపోయినాయి. కాబట్టి ఎస్, ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు రూపాయి జమ చేసుకొని వీళ్ళ చేతుల్లో పడుతున్నటువంటి వాళ్ళకి మనం ఒకటే మాట చెప్తాం, అలాంటి దాంట్లో మీరు దయచేసి పోవద్దు. మీరు రూపాయి ఇప్పుడు పోరు, కానీ ఇప్పటిదాకా పెట్టేసిన వాళ్ళ పరిస్థితి ఏంటనేది ఇంపార్టెంట్. గణేష్ గారు ఇప్పుడు చెప్పింది, ఈ చెరువులు కుంటల మీద చెప్పింది 100కి 100 నిజం. ఎందుకంటే మనం చూస్తూ ముందు ఉన్నప్పుడు చూస్తుంటేనే కాలనీలు అయిపోయినాయి, ఇండ్లు అయిపోయినాయి. దాంట్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళంతా చెప్తున్నాడు కదా,
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫ్టిఎల్ ఎక్కడైతే ఎఫ్టిఎల్లో నిర్మాణాలు చేపట్టారు, ఎకరాలలో చేపట్టారు. ఈ చిన్న చిన్న గుడిసెలు వేసుకున్నాయో లేకపోతే చిన్న చిన్న ఈ ఇండ్లు కట్టుకున్నదో దానికంటే ఈరోజు బండారి లేఅవుట్ అని ఉంది ఎగ్జాంపుల్. అలాంటి లేఅవుట్లు కుంటలు చెర్లలో చాలా వచ్చినాయి. అవిటిని మీరు ముందు బయట లిస్ట్ పెట్టండి, అధికారుల దగ్గర ఉందా లిస్టు? ఈ రోజే అనౌన్స్ చేయండి పేపర్లో. ప్రతి దగ్గర ఎక్కడ ఎఫ్టిఎల్ కట్టినారు, ఎఫ్టిఎల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, ఇందులో ఇన్వాల్వ్ ఉన్న వాళ్ళు ఎవరు, ఇన్వాల్వ్ ఉన్న వాళ్ళ మీద మేము యాక్షన్ తీసుకోబోతున్నాం. ఎనీ పార్టీ, ఎనీ పొలిటికల్ పార్టీ, దాదాపు అందులో అన్ని పార్టీలోంచి చాలా పెద్ద లిస్టే వస్తుంది. ఎస్, ముందు 100 ఎకరాలలో ఎఫ్టిఎల్ లో ఉన్నటువంటి నిర్మాణాలు ఉన్నాయి. ఆ నిర్మాణాలను వెంటనే మీరు గవర్నమెంట్ ఆఫీసులు కూడా నాలాల మీద కట్టేశారు, బయటికి తీసి వాళ్ళ పేర్లు లిస్ట్ అవుట్ చేసి చెప్పితే తప్పకుండా జరుగుతాయి. కానీ నేను నిన్ననే ఒక న్యూస్ చూసిన, Yes. ఎక్కడ నిన్న మొన్నటి దాకా నయీం ఇక్కడ ఇది చేశాడు అది చేశాడు అన్నారు. నిన్న అధికారులు దాన్ని పక్కదో పట్టించారు. ఏమని చెప్తున్నారు వాళ్ళు? ఇప్పుడు దావూద్ ఇబ్రాహిం దగ్గర పోయినారు. అసలు సంగతి ఇక్కడ ఎవరికి పేదోనికి అన్యాయం జరిగింది, ఈ పేదోనికి ఎలా చేయాలని ఆలోచిస్తలేరు. దీన్ని పూర్తిగా పక్కదారి పట్టించేసి మళ్ళా దాన్ని ఎక్కడో పెట్టాలని చూస్తున్నారు. అందుకే మేము ముందు నుంచి ఈ ఏదైతే ఈ ఇష్యూ జరుగుతుందో ఆ ఇష్యూను కూడా మేము వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో స్విట్ ద్వారా జరగదు, ఏసీబీకి తప్ప. అంటే ఇలాంటి ఇది కూడా ఒక కార్యక్రమం అందులో. ఇప్పుడు ఫైనల్ గా మీరేం చెప్తారు సాహెబ్ గారు? అంటే ఇది ఒత్తిళ్లకు లొంగకుండా గవర్నమెంట్ స్ట్రిక్ట్ గా ముందుకెళ్లే అవకాశం ఎంతవరకు ఉంటుంది? అంటే వాళ్ళు ఏదో లొంగి వెనక్కి వెళ్తారని కాదు, ఇప్పుడు ఎక్కడో కొన్ని నిర్మాణాలు పడగొడితే మళ్ళీ దానికోసం నిరసనలు చేస్తారు, ధర్నాలు చేస్తారు, మళ్ళీ కార్యక్రమాలతో రోడ్డు మీదకి వస్తారు. అది కూడా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. ఇందులో ఇలా గణేష్ గారు చెప్పినట్టుగా కూడా మనం గతంలో వాళ్ళు ఎక్కడ ఉన్నారు అనేది ఎవరు ఇక్కడేమి విమర్శించడం కాదు. మనం చెప్పబోయే ముందు ప్రతి ఒక్కళ్ళు కూడా అప్లికబుల్ అవుతుంది. ఇవాళ అదే పదాన్ని ఇంకో రకంగా కూడా చెప్పొచ్చు. నాలాల మీద ఉన్న అక్రమ కట్టడాలన్నీ త్వరలోనే నిర్ణయం తీసుకొని తొలగిస్తాము అని ముఖ్యమంత్రి గారు చెప్పినారు అనుకోండి, చాలా సాఫ్ట్గా చాలా మంది ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తాము ఇవి అన్నాక 1-2 లక్షల మంది ప్రజలు వాటిల్లో నివసిస్తున్నారు. వాళ్ళు ఇమ్మీడియట్ గా ఎక్కడికి వెళ్ళాలా, వాళ్ళ రీపొజిషనింగ్ ఏంటి, రీహాబిలిటేషన్ ఏంటి అనేది ఒక విషయం చూసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. అట్లాగే మీడియా అతి చూపించినప్పుడు ఇప్పుడు ఒక గవర్నమెంట్ లో ఉన్న ముఖ్యమంత్రి గారి తర్వాత ఆ స్థానంలో ఉన్న కేటీఆర్ గారు అర్ధరాత్రులు పర్యటిస్తున్నారంటే మీడియా అంతా అటెన్షన్ పే చేసింది. మీడియా చూపించబట్టే వాళ్ళందరూ వచ్చారు. అదేవిధంగా మీడియా అతి చేసినప్పుడు ప్రభుత్వం అంతటా ప్రభుత్వము అవసరమైతే సైన్యాన్ని రంగంలోకి తీస్తాం, సైన్యాన్ని రిక్వెస్ట్ చేసేసాం, దే ఆర్ కమింగ్, వచ్చేసామని చెప్పినప్పుడు డెఫినెట్ గా మీడియా అటెన్షన్ దీన్ని మనం ఎవరం కూడా బ్యాడ్ గా కానీ ఇంకోటి వాళ్ళు విమర్శించారు అనేది కూడా ఫీల్ అవ్వద్దు. మీడియా ముందు మన దృష్టికి తీసుకొచ్చింది, దాన్ని మనం కరెక్షన్ చేయొచ్చు, రెస్క్యూ ఆపరేషన్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఏంటంటే ఆ ఇమీడియట్ బండారి లేఅవుట్ పరిస్థితుంది. దాన్ని ఆ వేళ మంగళవారం రాత్రి పడిన ఉదయం పొద్దున్నే ఎన్టీవీ ప్రొజెక్ట్ చేసే వరకు నిజంగా చాలా మంది తెలియదు. ఆ వేళ పొద్దున్నే 5:30-6 గంటలకు మనమే దాన్ని లైవ్ ద్వారా జనాల్లో కొన్ని విషయాలు హుస్సేన్ సాగర్ లోకి బాధితులు చెప్తున్నారు, వాళ్ళు హుస్సేన్ సాగర్ లోకి వాటర్ వెళ్ళాలి, ట్రీట్మెంట్ చేసి పంపిద్దాం అనే దానికి గేట్లు ఛానల్ పెట్టారు. దానివల్ల లోపలికి వాటర్ వెళ్ళట్లేదు. అది వెనక ఖైరతాబాద్, ఆనందనగర్, మక్తా అన్ని ఆగిపోయి ఉన్నాయి. ఆ గేట్లు ఓపెన్ చేస్తే ఆ వాటర్ క్లియర్ అవుతుంది. సో ఈ హుస్సేన్ సాగర్ మురికిని నిర్మూలించాలని బుద్ధ పూర్ణిమ ప్రాజెక్ట్ కింద చేస్తుంది. అది గవర్నమెంటే చేస్తున్నది. ఎవరు ఇది వ్యక్తిగతమైనది కాదు. ఎవరైనా ఇంకో విషయం మీద అనబోయే ముందు మనందరం కూడా చూపిస్తాయి. ఇందులో ఎక్స్క్లూజివ్, నేను ఎక్స్క్లూజివ్, గణేష్ గారు ఎక్స్క్లూజివ్ అనేది అనలేదు. కాబట్టి సహృదయంతో అర్థం చేసుకుని మనం ప్రజలకు సవరించాల్సిన అవసరం అయితే ఉన్నది. మీరు అడిగినటువంటి ప్రశ్న నేను కూడా చూస్తాను. నిన్న ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారు, ఏం ఉద్దేశించి మాట్లాడారు, ఆయన మాట్లాడింది మీరేదో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు మాట్లాడలేదు. ప్రజలను దయచేసి భయపెట్టి పాటించాలి. అదే ఒక దగ్గర ఏమవుతుందంటే, ఒక దగ్గర ఇబ్బంది ఉంది, ఒక ఉద్దేశం ఏంటంటే ఒక దగ్గర ఇబ్బంది ఉంది, ఒక ఆయన చనిపోయినాడు, మనం అదే మాట 100 సార్లు చూపించేసరికి బతుకున్నోళ్ళకి ఇబ్బంది అవుతుంది, బతుకున్నోళ్ళకి భయం వేస్తుంది. కాబట్టి ఆ ఉద్దేశం ఏంటంటే ఒక ఆయన చనిపోయారని ఒకసారి చెప్పి దాన్ని డైల్యూట్ చేసి వాళ్ళకి ధైర్యం చెప్పే ప్రయత్నం చేయాలనేది వాళ్ళు చెప్పినటువంటి ఉద్దేశం. నాయకుడు అనేది మనోధైర్యం ఇవ్వాల్సిన అవసరం చాలా ఎక్కువ ఉంటుందండి. ద సేమ్ టైం మీడియా ద్వారా వచ్చిన పర్టికులర్ ఇష్యూ మీద చర్యలు తీసుకోండి అని ఆదేశించడం కూడా చాలా అవసరం. అంటే దానికి ఆ సార్థకత ఏర్పడుతుంది. మీరు మీడియా ద్వారా చూపించడం వల్ల గానీ, వాళ్ళు చెప్పుకోవడం వల్ల గానీ, పరస్పరంగా అంటే
ఆ దిశగా సహకారం అని కూడా అనుకోవచ్చు. ఆ దిశగా ప్రభుత్వాలకి అదే కదా మనం చేసేది. 100% సహకారమే అది. Yes. 100% వాళ్ళు బయటికి రాలేనప్పుడు అక్కడ ప్రజలు ఉన్నారు, మీరు యాక్షన్ చర్యలు తీసుకోండి అని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం అనేది 100% సహకారం. వారం రోజులు పాపం మన వాళ్ళంతా కూడా ఇక్కడ దాకా నీళ్ళల్లో మైకులతో దిగి 100% సహకారం అది. అది పెద్ద అడ్వెంచర్ కింద లెక్క చెప్పాలంటే అది. అంటే అటువంటి సీనియర్ నాయకుడైనా అటువంటి సందర్భాలలో కాస్త మనోధైర్యాన్ని ఇవ్వాలి. కానీ వారి దృష్టికి వచ్చినప్పుడు ఇమీడియట్ గా సంబంధిత అధికారులకి ఆదేశిస్తే గనక ఖచ్చితంగా సమస్య చూద్దాం. పరిష్కారం నగరంలో వచ్చే వర్షాకాలానికి ఇటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని అందరూ కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ గణేష్ గారు, థ్యాంక్ యూ బాలాజీ గారు, థ్యాంక్ యూ రంగారెడ్డి గారు, థ్యాంక్ యూ సాయి గారు. ఇది వాళ్ళ లైవ్ షో. రేపు లైవ్ షోలో తిరిగి కలుద్దాం. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.